హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అయితే భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం భీమవరం టు తాడేపల్లిగూడెం వరకు జర్నీ అయితే చేయబోతున్నాము. దగ్గర 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. భీమవరం అంటే మనకు తెలిసిందే, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, నెక్స్ట్ లెవెల్ జర్నీ అయితే ఉంటుంది. ఇంక మనం ఇంటీరియర్లో జర్నీ చేసుకుంటే తాడేపల్లిగూడెం వరకు అయితే వెళ్ళిపోతాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి. భీమవరం నుంచి మన తాడేపల్లిగూడెం బస్ అయితే స్టార్ట్ అయింది. భీమవరం ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి టికెట్ అయితే తీసుకున్నాము. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం 35 కిలోమీటర్లు అంట. 40 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేశారు. భీమవరం పాత బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎక్కుతున్నారు జనం. బస్సు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. భీమవరం అన్నా క్యాంటీన్. భీమవరం అంటేనే రొయ్యల చెరువులు, చేపల చెరువులు. ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ జర్నీ మీరు చూసే ఉంటారు. ఏలూరు నుంచి భీమవరం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. టైం 12 అయినా సరే చాలా చల్లగా ఉంది ఇక్కడ వెదర్ అంతా. ఈరోజు ఆయన చూసుకుంటే మొత్తం మబ్బుగా ఉంది వాతావరణం అంతా. భీమవరం ఊరు బయటికి రాకపోతే మొత్తం వరి పొలాలు అయితే ఒక దర్శనం అయితే ఇచ్చాయి మనకి. ఇక్కడ ఒక చెరువు లాంటి ప్లేస్ అయితే ఉంది. ఇందులో చేపలు లైవ్లో పట్టి అమ్ముతున్నారు వీళ్ళు. లైవ్ ఫిష్ అంట. కనబడుతుంది అక్కడ ఒకరు నెట్తో తీస్తున్నారు చేపలు. మొత్తం చేపలన్నీ కనబడుతుంది అందులో. కొవ్వాడ అన్నవరం అంటే ఇటు సైడ్ వెళ్తే శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బివి రాజా ఫౌండేషన్ అంటే ఇది. ఇందులో మొత్తం అన్నీ ఉన్నాయి. డెంటల్ కాలేజ్, హాస్పిటల్, ఫార్మసీ, పాలిటెక్నిక్ మొత్తం అన్నీ ఉన్నాయి శ్రీ విష్ణులో. భీమవరం అయితే అయిపోయింది. థ్యాంక్ యూ అయితే చెప్పేసింది భీమవరం మనకి. కోడేరు అని 2 ఊర్లు అయితే ఉంటాయి. గొల్లల కోడేరు, దీని తర్వాత ఇంకొక కోడేరు ఏదో అయితే ఉంటుంది. రోడ్డు పక్కన మొత్తం కొబ్బరి చెట్లే. కోనసీమ, వెస్ట్, ఈస్ట్, ఏలూరు మొత్తం అంతా కొబ్బరే. ఇదంతా గొల్లల కోడేరు అంట. ఇంతకు చూసింది ఇది మొత్తం గొల్లల కోడేరే. ఈ భీమవరం సైడ్ ఊర్లు ఎట్లా ఉంటాయంటే అన్నీ పెద్ద పెద్ద ఊర్లు అయితే ఉంటాయి. చిన్న ఊర్లు అట్లాగేం కనిపించవు. పల్లెటూరు అయినా సరే పెద్దగానే ఉంటుంది ఇక్కడ. మనకి కోనసీమలోనే కాదు, ఇక్కడ వెస్ట్ గోదావరిలో కూడా కెనాల్స్ దాటడానికి సేమ్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. అటు సైడు మామూలుగా లేదు, స్మెల్ మామూలుగా లేదు. ఇక్కడ కొబ్బరి చెట్లు, వరి పొలాలు. ఇక్కడేమో ఒక కెనాల్ దగ్గర వచ్చి కంపు. మనకు సేమ్ కోనసీమ, ఈస్ట్ గోదావరిలో ఉన్నట్టే మనతో పాటు ఒక కెనాల్ మాట ఇది. మ్యాక్సిమం గోదావరికి సంబంధించిన కెనాల్ అయి ఉంటుంది. ఇది పక్కనే గోదావరి కదా. రాజోల్ నుంచి రావులపాలెం వెళ్ళే రోడ్ కూడా సేమ్ ఎట్లాగా ఉంటుంది. అట్లా కెనాల్ ఉంటుంది. ఈ పక్కన రోడ్డు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జర్నీ. అది కూడా తొందరలోనే చేస్తాను ఆ జర్నీ కూడా. ఇదొక ఊరు అయితే వచ్చింది, రామాలయం అంట. గరగపర్రు ఊరు. గరగపర్రు బస్ స్టాండ్. వాళ్ళకి అలవాటు కాబట్టి ఈజీగా చదువుతున్నారు. మనకి ఎప్పుడో కనబడతాయి కదా ఊర్లు, కష్టం. ఇందాక మన పక్కన వచ్చిన కెనాల్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మనం.
ఈ రోడ్ బ్యూటీ. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా ఫ్రంట్ ఉంది అనుకుంటున్నాను నేను. ఇంకొక 1 month తర్వాత వస్తే ఏముండదు మొత్తం అంతా. కోత అయిపోతుంది కదా, మొత్తం ఎల్లో కలర్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అంతేనా, గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే అందమాట. గ్రీన్ కలర్ అయిపోయిందంటే ఇంకేముండదు. చాలా ఎక్కువైతే ఉన్నాయి వరి పొలాలు ఈ ఏరియాలో. కన్ను చూపు మేర మొత్తం వరి పొలాలు, కొబ్బరి చెట్లు. స్టార్ట్ అయిపోయాయి చెరువులు. ఇక్కడ ఒక కెనాల్, అటు సైడ్ ఏమో చెరువులు, రోడ్డుకి అటు సైడ్ ఏమో ఒక పెద్ద కెనాల్. ఇక్కడ ఉన్నది చాలా చిన్న కెనాల్, అటు సైడ్ చాలా పెద్ద కెనాల్. మామూలుగా లేదు వ్యూ అయితే. ఎర్ర గండి కనబడుతుంది కదా వ్యూ. ఇలా వాటర్ ఉన్న దగ్గర వ్యూస్ చాలా చాలా బాగుంటాయి. బస్ స్టాండ్లు ఉన్నాయి కానీ బస్ స్టాండ్లో ఎవరో యూజ్ చేయట్లేదు. నచ్చిన దగ్గర దిగుతున్నారు, నచ్చిన దగ్గర ఎక్కుతున్నారు. ఎండ గండి ఊరు చాలా వరకు రోడ్డుకి అటు సైడ్ ఒక కెనాల్ ఉంది. కెనాల్ పక్కన అయితే ఉంది ఊరంతా. ఇటు సైడ్ మనకి చూసుకోవడానికి కొబ్బరి చెట్లలోంచి లోపల చూసుకుంటే కనబడుతున్నాయి లేదా చెరువులు అయితే ఉన్నాయి. ఓ డిస్కో రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓ ఓ ఓ వీళ్ళ హౌస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చుట్టూరు గ్రీనరీ, మధ్యలో ఒక బ్యూటిఫుల్ హౌస్, ఇంటి ముందు ఒక చెరువు. ఇట్లాంటి బ్యూటీ ఉన్న ప్లేసుల్లో రోడ్లు అయితే చాలా వరస్ట్గా అయితే ఉంటాయి మన ఆంధ్రాలోనే కాదు, చాలా ప్లేసెస్లో ఏమి ఉండదు చూసారా. అలాంటి ప్లేస్లో నెక్స్ట్ లెవెల్ రోడ్లు అయితే ఉంటాయి. మీకు కెమెరాలో చూస్తుంటే ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ రియాలిటీలో పిచ్చి ఎక్కేస్తున్నాయి. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వ్యూ. గట్టిగా వాయిస్తుంది రోడ్ అయితే. ఉందురు అంట, ఉందురు. ఇలాంటి రోడ్లలో బస్సుల మీద వచ్చారంటే చచ్చిపోతారు కన్ఫామ్గా. ఇలాంటి వ్యూస్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి రోడ్లకి కన్ఫామ్గా బైక్ ఉండాల్సిందే. ఇంకెక్కడ చూసినా సరే చెరువులు, కొబ్బరి చెట్లు తప్ప మరొకటి ఏం కనిపించట్లేదు. అక్కడక్కడ నేనున్నాను అన్నట్టు వరి పొలాలు అయితే కనబడుతుంది. కొబ్బరి చెట్ల మీద నెంబర్లు కూడా వేశారు, 68, 67, 70, 68. మరి ఎందుకు వేసారో తెలియదు కానీ ప్రతి కొబ్బరి చెట్టు మీద ఒక నెంబర్ అయితే ఉంది. ఇట్లాంటి రోడ్లలో జర్నీ చేస్తూ ఉంటే ఉంటుంది, మామూలుగా ఉండదు అన్నమాట. కేశవరం బస్ స్టాప్ పడుకోవడానికి వాడుతున్నారు దాన్ని. జర్నీలో చూసుకుంటే ఇలా చూపెడితే మొత్తం అన్ని చెరువులు కనపడ్డాయి కదా. ఈ జర్నీలో చూసుకుంటే రివర్స్
వరి పొలాలు ఉన్న ప్లేస్లోనేమో చెరువులు ఉన్నాయి, చెరువులు ఉన్న ప్లేస్లోనేమో వరి పొలాలు అయితే ఉన్నాయి. ఫుల్ వరి పొలాలే. సగం కొత్తగా ఉంది, సగం పాతగా ఉంది. రోడ్డు అయితే వెయ్యలేదు, ప్యాచీలు మూసినట్టున్నారు, అందుకే బస్సు అక్కడక్కడ లేపుతుంది పైకి కిందకి. ఈ జర్నీ ఎట్లా ఉందంటే సగం కోనసీమలో జర్నీ చేసినట్టయితే ఉంది. మనకు ఓడల రేవు సైడు అండ్ చీరయానం సైడు వెళ్తున్నప్పుడు ఇట్లాగే ఉంటుంది. సముద్రం దగ్గర పడి కొద్ది చెరువులు కనబడతా మరి అమ్మో చంపేశాడు ఒక నిమిషం. ఇట్లాగే ఉంటుంది అన్నమాట. ఇవి కూడా అలాగే ఉన్నాయి. కనబడుతున్న ఊరంతా పిప్పార. ఇటు సైడ్కి ఒక రోడ్డు ఉంది, మనమైతే ఇటు సైడ్ వెళ్తున్నాం. ఈ బస్సులో ఏంటంటే కండక్టర్ ముందుగానే చెప్తున్నాడు పేపర్లో దిగే వాళ్ళు డోర్ దగ్గర రావాలని చెప్పి. స్టేట్ హైవే 254 నుంచి డైవర్షన్ తీసుకొని స్టేట్ హైవే 24లోకి అయితే షిఫ్ట్ అయ్యాం. ఒక 10 కిలోమీటర్లు ఉన్నట్టుంది తాడేపల్లిగూడెం కాంప్లెక్స్. ఎండి చేపలు అవి అమ్ముతున్నారు రోడ్డు పక్కన. ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. ఇట్లా పోతే విశ్వేశ్వరాయపురం, ఇక్కడ ఇంకొకటి ఆర్చ్, చెట్లతో ఆర్చ్ అయితే ఉంది. మొత్తం ఇటు సైడ్ చెట్లు అటు సైడ్ చెట్లు. సిహెచ్ అగ్రహారం ఈ విలేజ్. మనకి భీమవరంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు పక్కన ఏదో ఒకటి అమ్ముతూనే ఉన్నారు. కొబ్బరి బొండాలు, చేపలు, ప్రతి ఐటెం ఏదో ఒకటి అమ్ముతూనే ఉన్నారు. ఇంకా లోపలికి రోడ్స్ కూడా ఉన్నాయి. పెంటపాడు, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ఏలూరుకి 50 కిలోమీటర్స్ అంట. ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే తణుకు 18 కిలోమీటర్స్ అంట. మనం రెండు వైపులు వెళ్ళాం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే పోతాం. ఒక వాటర్ క్రాసింగ్, అది మురికి కాలువ ఏం కాలువ మనకు తెలియదు, దాన్ని దాటుకొని అయితే పోతున్నాం. అది ఓల్డ్ బ్రిడ్జ్లో ఉంది. రైల్వే ట్రాక్ని క్రాస్ అయితే చేయబోతున్నాం. తాడేపల్లిగూడెం రైల్వే ట్రాక్. రైల్వే స్టేషన్ కూడా అంత దూరంగా ఉంది. తాడేపల్లి రైల్వే స్టేషన్. బస్ దిగి నడుస్తానంటే తాడేపల్లిగూడెం అయితే వచ్చేసినట్టే. జర్నీ గురించి నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసే ఉన్నారు. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.